నారాయణ గోదమ్మ కృప చేసినటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవంలో 10వ పాశురం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం. ఈ పాశురంలో 5వ గోపికని అమ్మ మేల్కొల్పుతూ నో తుచ్చు వర్గంపు గిగిన్ర అమ్మనాయ్ అంటూ తెలియజేస్తుంది. మేమంతా శ్రీకృష్ణ పరమాత్మని పొందడం కోసమని వ్రతమాచరిస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మనే నిన్ను పొందడం కోసమని వ్రతమాచరిస్తున్నాడా అనేంత దివ్యమైనటువంటి సౌందర్యం కలిగిన దానా, నీవు తలుపు తెరువు, ఒకవేళ తలుపు తెరవను అని అనుకున్నా ఒక మాటైనా మాట్లాడు అని అమ్మ ప్రార్థిస్తూ ఉంది. అంటే పెద్దల యొక్క మాట మన జీవితానికి అందమైన బాటని వేస్తుంది. నువ్వు ఎలాంటి దానివి? కుంభకర్ణుడు పోతూ పోతూ తన నిద్రని నీకు ఇచ్చాడా అనేంత గాఢమైన నిద్రలో ఉన్నావు. ఇక్కడ కుంభకర్ణుడు అంటే కుంభము నుంచి ఉద్భవించిన వాడు అగస్త్య మహర్షి. అటువంటి అగస్త్య మహర్షి అంత తపశ్శక్తి కలిగిన దానవు. ఇది ఒక విశేషమైనటువంటి ఏకేంద్రియావస్థ అని అంటారు. అంటే దుఃఖం కలిగినప్పుడు ఉద్వేగభరితమైన మనస్సు లేకుండా దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ, సుఖం కలిగినప్పుడు స్పృహ లేకుండా వీతరాగ భయక్రోధ, ఎటువంటి అది కావాలి ఇది కావాలి అనేటువంటి రాగం లేకుండా, అయ్యో నాకేం జరుగుతుందో అనేటువంటి భయం లేకుండా, క్రోధం లేకుండా ఉంటే స్థితధీర్మునిరుచ్యతే. అటువంటి స్థితప్రజ్ఞావస్థలో నీవు ఉన్నావు. కానీ నీవు ఒకసారి మేలుకొని వస్తే తులసీ మాలికని, పరిమళ భరితమైనటువంటి తులసీ మాలికని ధరించి శోభాయమానమైనటువంటి కిరీటాన్ని ధరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి మనం నోరారా పాడుతూ ముందుకు సాగుదాము అంటూ అమ్మ ప్రార్థన చేస్తూ ఉంది.